నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. 2025 సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఏ నెంబర్ సిరీస్ లో ఏ నెంబర్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా మేడం. అందులో భాగంగా 3, 12, 21, 30 ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి మేడం. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పండి. అంటే ఏ నెలలో పుట్టినా కూడా మనం 20 చెప్పుకున్నాం, 9 నెంబర్ వచ్చింది మనకి. 2, 5 నెంబర్లు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనుకున్నాం. అలాగే ఇప్పుడు అసలు మనం 3వ నెంబర్ అంటే ఏ తేదీలో ఏ నెలలో అయినా సరే 3వ తారీఖు కానీ 12, 21, 30 ఈ తేదీలో పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా అంటే డేటు, మంత్, ఇయర్ ఇలా మొత్తం వరుసగా కూడి కూడా ఒక సమిష్టి సంఖ్య వచ్చి 1 వచ్చి 3 వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా సరే ఇలా నెంబర్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ బర్త్ నెంబర్, వాళ్ళ నెంబర్ ఏమవుతుందంటే న్యూమరాలజీ ప్రకారం 3 టోటల్ 3 వస్తే వాళ్ళకి వర్తిస్తుంది. 3వ నెంబర్ కి అధిపతి మనకి గురువు, జూపిటర్, శుభగ్రహం. అందరి గ్రహాల్లో అత్యంత శుభగ్రహం, ధనకారకుడైన గురువు చక్కగా వీళ్ళకి అధిదేవతగా ఉంటాడు. అంటే వీళ్ళకి ఏంటంటే సహజంగా 3వ నెంబర్ వాళ్ళు చాలా ఒక మంచి క్వాలిటీస్ ఉంటాయి, సత్వగుణం ఎక్కువ ఉంటుంది గురువు అంటేనే. జ్ఞానవంతులను కూడా చెప్పవచ్చు, అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెలిజెంట్ పీపుల్ కలిగి ఉంటారు. అలాగే హోదాలు రావాలన్నా కూడా వీళ్ళకి ఉంటుంది. సహజంగా ట్రై చేస్తే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో అన్ని బాగుండి యోగం ఉంటే సహజంగా ఈ బేసిక్ అయితే వాళ్ళ స్థాయి ప్రకారం హోదా అయితే వస్తుంది వీళ్ళకి జీవితంలో. అంటే అందరూ ప్రైమ్ మినిస్టర్ అలా అవ్వడం అని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే అసలు ఏదో ఒక హోదా, ఒక రకమైన జీవితాన్ని గడపగలుగుతారు వీళ్ళు. ఈ 3వ నెంబర్ వాళ్ళకి అదొక వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. సహజంగా వీళ్ళకి ఏంటంటే అన్యాయం చేయడానికి ఇష్టపడరు. ధర్మం, గురువు అంటేనే ధర్మం కదా. వీళ్ళందరూ వీళ్ళు మనసు అంగీకరించడం, అనవసరమైన విషయం, తప్పుడు దోవలు వెళ్ళటం, ఇలా చిన్న పనులు అలాంటి వాడికి కక్కుతుపడరు. వీళ్ళు అలాంటి పనులు సహజంగా చేయరు. అలాగే అధికారంగా ఉద్యోగంలో ఏదో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా అధికారంలో ఉంటారు. ఇది బేసికల్ గా గురువు జాతకంలో బాగున్నాడంటే డెఫినెట్ గా ఆ అధికారం ఉంటుంది, సంతానం ఉంటుంది, చక్కగా ఇవన్నీ కూడా ఉంటాయి, హోదాలు ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఎంతో కొంత వాళ్ళ దాని ప్రకారం వ్యక్తిగతంగా వీళ్ళ జాతకంలో అన్లెస్ గురువు ఏమన్నా పాడే ఉండి వాళ్ళకు ఉన్న పుట్టినప్పుడు ఏమన్నా తేడా ఉంటే తప్ప బేసికల్ గా ఈ 3 నెంబర్ వాళ్ళకి ఏదో ఒక హోదాలో కలిగి ఉంటారు. భూగృహ సౌకర్యాలు కూడా ఉంటాయి, అంటే ఇల్లు, వాకిళ్ళు కానీ స్థిరాస్తులు ఉంటాయి. ఇవన్నీ సహజంగా ఉంటాయి వాళ్ళ స్థాయి ప్రకారం. అంటే అందరూ మాకు లక్షలు లేవండి కూడా అలా అనుకుంటే వాళ్ళ చేసుకున్న దాన్ని బట్టి అంత ఉంటుంది, కానీ అలా అయితే ఉండరు. ఎక్కువ మంది, చాలా మంది ఎక్కువగా ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో 3, 9, 2, 5 ఈ నెంబర్ల ప్రభావం వీళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటుంది. అంటే కలిసి వచ్చే సంఖ్య అసలు వీళ్ళ అంటే ఈ నెంబర్ల వాళ్ళ ప్రభావం వీళ్ళ జాతకం మీద ఎక్కువ కనిపిస్తుంది. 3వ నెంబర్ వాళ్ళు 9, 1, 2, 5. 5వ నెంబర్ మటుకు వీళ్ళకి కొంచెం శత్రు సంఖ్య అని చెప్పుకోవచ్చు. కొంచెం నోటల్ బుధుడు అంతా వ్యాపారం, అంటే బుధుడు అంటేనే మన వ్యాపారం, ఆ లక్షణాలు వీళ్ళకి ఉండవు. కాబట్టి వీళ్ళకి కొంచెం అంత పెద్ద వాళ్ళతో అంత పడదు అనమాట. వీళ్ళ నెంబర్స్ అన్ని వాళ్ళతో కూడా చక్కగా అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి 2025 లో చూస్తే గనక. ముఖ్యంగా ఏంటంటే ఈ 3వ నెంబర్ వాళ్ళకి 2025 పూర్వార్థం అంటే ఫస్ట్ హాఫ్ జూన్ దాకా, ఆల్మోస్ట్ జనవరి టు జూన్ దాకా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో. కానీ సెకండ్ హాఫ్ మటుకు చిన్న సమస్యలు కేర్ఫుల్ గా తీసుకోవాలి. కొన్ని అలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ మటుకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే చక్కగా మంచి లాభాలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. ఈ 3వ నెంబర్ వాళ్ళు చక్కగా మీరు ఏమన్నా ఎక్కడైనా చేసుకుంటే స్థిరాస్తులు కానీ ఎలాంటి వాటిలో బ్యాంక్ డిపాజిట్లు కానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. సేవింగ్స్ కూడా బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఈ 2025 లో 3వ నెంబర్ వాళ్ళకి ఇది ఒక, ఎందుకంటే మిత్రుడు కుజుడు కూడా మిత్రుడే, చంద్రుడు కూడా మిత్రుడే సమం, కాబట్టి వీళ్ళకి ఆ రకంగా ఈ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఒక వ్యాపార సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన విషయాలన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ వాటన్నిటిలో చాలా బాగుంటుంది. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది, అంటే వీళ్ళు చేసిన పనికి రికగ్నైజేషన్ దొరుకుతుంది. దాని ప్రకారం ప్రమోషన్స్ రావటం కానీ ఎలిజిబిలిటీ వీళ్ళకి వస్తుంది అనమాట. అప్పుడు కొంతమంది చాలా సార్లు చేసినా కూడా ఏం దొరకవు, గుర్తింపు ఉండదు. కానీ ఈ సంవత్సరం వీళ్ళు చేసిన ఏ పని చేసినా చక్కగా అధికారులు గుర్తిస్తారు. దాని తగ్గ రెమ్యూనరేషన్ కానీ, రివార్డ్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏవైనా సరే ఇలాంటివన్నీ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా ఈ ఇయర్ లో చాలా బాగుంటుంది. 4 నెలలు చాలా సూపర్ గా ఉంటుంది అని చెప్పి. అంటే మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఏమైనా చేయదలుచుకుంటే సెప్టెంబర్ టు డిసెంబర్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. విద్యార్థులకి ఇంకా ఎడ్యుకేషన్ చూస్తే కనుక చాలా మంది విద్యార్థులు ఏమైపోతాం ఈ ఎగ్జామ్ పాస్ అని బాగా కష్టపడాలి, కొంచెం కష్టపడాలి. వెళ్ళేసారి కష్టపడితే కనుక
లభిస్తుంది, నష్టం లేదు. కష్టపడకుండా లక్ ఫేవర్ చేసి కూర్చుందంటే మనకి వర్కౌట్ అవుతుంది ఈ సంవత్సరం. బాగా కష్టపడితే కనుక మంచి విజయ అవకాశాలు బాగున్నాయి. వైవాహిక జీవితం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. సంబంధాలు కానీ వైవాహిక జీవితం ఈ 3వ నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకుంటుంది. అంటే ఓవరాల్ గా మనం చూస్తే ఈ 2025 ఇయర్ 3వ నెంబర్ వాళ్ళకి చాలా మటుకు విజయ అవకాశాలనే ఇస్తున్నాం చెప్పొచ్చు. సబ్జెక్టు కండిషన్ అంటే వీళ్ళు న్యాయ మార్గంలో ఉండాలి, ఉన్నంత వరకు చక్కగా వీళ్ళు చేసుకోగలిగితే వచ్చే అవకాశం అందిపుచ్చుకొని సక్రమంగా చేస్తే వీళ్ళు మటుకు చాలా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. కానీ వ్యాపారాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన కార్యాలు కనుక చేపట్టేటైతే ఈ సెప్టెంబర్ తర్వాత డిసెంబర్ దాకా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది ఈ 3వ నెంబర్ వాళ్ళకి ఈ 25 సంవత్సరం ఇచ్చే ఫలితాలు. ఇంకా మిగిలినవన్నీ మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. జనరల్ గా ఈ 3వ నెంబర్ వాళ్ళకి సహజంగా ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చిన్న చిన్న సమస్యలు చెప్పారు కాబట్టి దానికి పరిహారాలు కూడా ఏమన్నా చెప్పండి మేడం. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా గంధాన్ని బొట్టుగా ధరించాలి. గంధం చక్కగా బొట్టుగా పెట్టుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం, అధికార సంబంధమైన విషయాలతో కానీ కూడా ఇలాంటివి ఏమైనా సంబంధం వస్తే చేసుకోవాలి. వీళ్ళకి సహజంగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్ ఈ డేట్ లో పుట్టిన ఇందా మన నెంబర్ అనుకున్నాం కదా, అలా వాళ్ళు పుట్టిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళతో వ్యాపారం చేసినా, వాళ్ళతో కలిసి ఏ పని చేసినా, ఏ రకంగా చేసినా కూడా చాలా బాగుంటుంది. 8వ నెంబర్ వాళ్ళతో మటుకు న్యూట్రల్, అంటే పెద్ద గుడ్ హై గుడ్ కాదు, బ్యాడ్ కాదు, ఇట్లా ఉంటుంది. 5, 6 మటుకు శత్రు సంఖ్య. కంపల్సరీ 5, 6 వాళ్ళతో వీలైనంత వరకు సంబంధాలు పెట్టినప్పుడు 1, 2 సార్లు ఆలోచించి వాళ్ళు అగ్రిమెంట్ చేసిన, వ్యాపార భాగస్వాములు చేసుకున్నా, లేకపోతే అలా మ్యారేజ్ చేసినప్పుడు 5, 6 నెంబర్ వాళ్ళకి కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఓవరాల్ గా ఈ 3 నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ 3 నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం ఈ పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమన్నా కూడా అవి తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు మంచిగా చూసుకుని రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ఇలాంటి వాటికి మీరు ఈ సంవత్సరం బ్యాంక్ పెట్టుకుంటే కనుక మీకు కలిసి వస్తాయి. అదే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న వాడి ప్రాపర్టీ అమ్మినా కూడా డబ్బులు రావటం. ఈ 3వ నెంబర్ వాళ్ళు ఈ పరిహారాలు పాటించండి, చక్కగా అదృష్టం మీ వెంటే ఉంటుంది, సందేహం లేదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.